గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై గురుదేవుని. జై గురుదేవ్ అమ్మ అందరికి. జై గురుదేవుడు. జై గురుదేవ్ అందరికి జై గురుదేవ్. గురుదేవ్ అమ్మ. తొందరగా నిన్న శ్లోకాలు సార్ పలికిస్తారమ్మా. అంటే మళ్ళా మీ చేత పలికిస్తేనే బెటర్ లా ఉంది. నేను చెప్తే మళ్ళా మీకు రావడం లేదు. తొందరగా చెప్పేయడం వరుసగా ఒక్కొక్కరు 11, 12. హిమగారు చెప్పేయండి అమ్మా. ఎవరో ఒకరు చేసుకోవాలి తొందరగా. జై గురుదేవ్ గురుగారు. జై గురుదేవ్ అమ్మా. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. తర్వాత శ్లోకం. తస్య సంజనయన్ హర్షన్ కురు వృద్ధః పితామహః సింహనాదౌ వినద్యోచైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. బాగుందమ్మా. 3వ చరణంలో 12వ శ్లోకం 3వ చరణం మరొకసారి చెప్పండి అమ్మా. శంఖం దద్మౌ మూడవ చరణం సింహనాదౌ వినద్యోచైః. చై కదమ్మా, చై. ఆ 2 చాలు ఉన్నాయి కదా. వినద్యోచైస్ అచ్చ అంటాం కదా, అలాగా వినద్యోచైస్ అంతే. తర్వాత లక్ష్మీ దుర్గ గారు చెప్పండి అమ్మా. జై శ్రీకృష్ణ గురువు. జై శ్రీకృష్ణమ్మ. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. అమ్మ మహాప్రాణాల మీద కొంచెం దృష్టి పెట్టాలమ్మా. భవంతః సర్వ ఏవ హి. గురు ఇందులో చాలా ఉన్నాయి. యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. ఇవన్నీ కూడా మహాప్రాణాలే. తర్వాత శ్లోకం చెప్పండి. చెప్పండి. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః. ఇది కూడా మహాప్రాణం. స్థితాః అక్కడ ఒత్తు పెట్టుకోలేదు మీరు. ఒత్తు రాసుకోవాలి. ఉంది గురువు గారు, రాసాను. మమస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. వెరీ గుడ్. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః. ఇక్కడ కూడా మహాప్రాణం. కురు వృద్ధ పితామహః. కురు వృద్ధ పితామహః సింహనాదౌ వినద్యోచైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. శంఖం కూడా మహాప్రాణమే. శంఖం దద్మౌ ప్రతాపవాన్. శంఖం దద్మౌ ప్రతాపవాన్. పద్ధతి ఉంది, బాగుంది. అదే మహాప్రాణాలు, ఆఘాతాలు, ఈ రెండింటికి చాలా ప్రత్యేకత ఉంది. అవి అలా పలికితేనే మనకి స్పష్టంగా ఉచ్చారణ బాగుంటుంది. అదే మనం ఎవరైనా శివ బదులు శివ అంటే కర్ణ కఠోరంగా వినిపిస్తుంది ఒక్కోసారి ఇప్పుడు మనకి. సో అలాగా మనం ఈ భాష అలవాటు చేసుకుంటే మా నార్మల్ గా మాట్లాడే మా భాష కొంచెం మనకి వినసొంపుగా ఉండదు. సరే గురుగారు. తర్వాత అమ్మా పద్మ గారా. జై గురుదేవ్ అండి. జై గురుదేవ్ అమ్మ.
అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. సర్వ ఏవ హి, ఏ అనేది గొంతు నుంచి రావాలమ్మా. సర్వ ఏవ హి ఆగాలి, సర్వ తర్వాత ఆగి ఏవ హి. సరే గురు. సర్వ ఏవ హి తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదౌ వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. జై గురుదేవ్ అండి. గురువు గారు హేమా, గురువు గారు లెఫ్ట్ అయ్యారు చిన్నమ్మ. ఒక నిమిషం వచ్చేస్తారండి. జై శ్రీకృష్ణ. తర్వాత ఎవరమ్మా? చెప్పారు గురువు గారు. సో ఇంకెవరు లేరా? ఓకే, ఈశ్వర్ గారు. నేను గురువు గారు. అయనేషు చ. హైనేషు చ. అమ్మ మీరు కష్టపడొద్దు తల్లి. అయనేషు కాదు, అయనేషు చ. అయనేషు చ. సర్వేషు. సర్వేషు. యథాభాగ. యథాభాగ. మవస్థితాః. మవస్థితాః. భీష్మమేవాభి. భీష్మమేవాభి. రక్షन्तు. 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 భవంతస్. భవంతస్. సర్వ ఏవ హి. సర్వ ఏవ హి. వెరీ గుడ్. తస్య సంజనయన్. తస్య సంజనయన్. సంజనయన్. సంజయనన్. సంజనయన్. సంజనయన్. హర్షం. హర్షన్. కురు వృద్ధ. పురువృద్ధ. పితామహః. పితామహః. సింహనాదం. సింహనాదం. వినద్యోచ్చైః. వినదోచ్చైః. శంఖం దద్మౌ. శంఖం దద్మౌ. ప్రతాపవాన్. ప్రతాపవాన్. అంత నొక్కి చెప్పక్కర్లేదమ్మా, తేలికగానే ప్రతాపవాన్. ప్రతాపవాన్. అంతే, అలాగే చెప్పండి. ప్రతాపవాన్ అది వద్దు, అవి ఎక్కడుంటే అక్కడే చెప్పాలి, లేని చోట పలికితే బాగుండదు. మీట్ అయిపోండి. ఇంకా ఇవాళ 13, 14 శ్లోకాలు నేర్చుకోబోతున్నాము. ముందుగా 13వ శ్లోకము. తత శంఖాశ్చ భేర్యశ్చ. అభ్యహన్యంత సశబ్దస్తు ములోభవత్. మొదటి చరణము. తత శంఖాశ్చ. తత 2 తాలు విసర్గ ఉంది, తర్వాత విసర్గ ఉచ్చారణ.
బ్రాకెట్ లో ఉన్న అక్షరమే పలకాలి. షా పొల్లుగా. ఇక్కడ 2 షాలు ఉచ్చారణకు వస్తాయి. ఇప్పుడు షా ఒకటి పొల్లుగా, దాని తర్వాత శంఖాశ్చలో మొదటి షా. 2 షా కింద షా రాసినట్టుగా తత శంఖాశ్చ శంఖాశ్చ. ఈశ్వరి గారు చెప్పినట్టుగా షా తర్వాత 0 ఖా దీర్ఘంగా రాసి శ్చ రాస్తాము. అలాగే చదవండి, అలా అనుకునే చదవండి. అనుస్వరం బదులు అంగా వస్తుంది అంతే. శంఖాశ్చ. షా పైన ఆఘాత తీసుకుంటూ ఇంఖాలోని ఇంకా ద్విత్వం చేసుకుంటూ మళ్ళా ఖాలోని 2వ అక్షరం ఖా దీర్ఘంగా పలికిన తర్వాత ఆఘాత తీసుకుంటూ చాలోని మొదటి అక్షరం షాదిత్వం చేసుకుంటూ తత శంఖాశ్చ భేర్యశ్చ. భే ఒత్తు భా ఏకారంతో దీర్ఘంగా, ర్య సంయుక్తాక్షరం కానీ ఆఘాతం ఉండదు. శ్చ ఇది సంయుక్తాక్షరము, దీని ఆఘాతం ర్యాలోని యా పైన తీసుకుంటూ శ్చాలోని షా మొదటి అక్షరం షాద్విత్వం చేసుకుంటూ తత శంఖాశ్చ భేర్యశ్చ. పాణవానక. ఇక్కడ చూడండి 2 నాలు ఉన్నాయి, ఒకటి అణ రెండోది న. పాణవానక. పనవానక అనకూడదు, పాణవానక గోముఖ. ఖా మహాప్రాణము దీర్ఘము, విసర్గ ఉచ్చారణ హ హ్రస్వంగా. పాణవానక గోముఖ. 3వ చరణము సహసైవాభ్యహన్యంత. సహస ఏవాభ్య. మామూలుగా అయితే ఇక్కడ గుణసంధి అనే సంధి జరగడం వల్ల సహసైవాభ్య అయింది. సహసైవాభ్యహన్యంత. వా దీర్ఘంగా, భ్యాలోని భా 2 భాలు అవుతుంది. అలాగే హన్యంత హా పైన ఆఘాతము, న్యాలోని రా నా 2 నాలు అవుతాయి. అలాగే న్యాలోని 2వ అక్షరం యా పైన ఆఘాతము, అంతలోని మొదటి అక్షరం నా 2 నాలు అవుతుంది. అన్ని 2వ లైన్లో ఉన్నాయి చూడండి బుక్స్ ఉంటే. సహసైవాభ్య భా 2 బాలు, హన్య నా 2 నాలు, మళ్ళా న్యంత ఆ తర్వాత కూడా నా 2 నాలు అవుతుంది. సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవత్. సశబ్ద షాపైన ఆఘాతము, దాలోని బా 2 బాలు అవుతుంది. అది కూడా 3వ లైన్లో ఉంది చూడండి బుక్స్ లో. శబ్దస్తు స్తూలోని సాద్విత్వం చేసుకుంటే అంటే 2 సార్లు అవుతుంది. మూలో భవత్. లో దీర్ఘంగా, భవత్ చివరిగా తాపొల్లుగా. పూర్తి శ్లోకం మరొకసారి. తత శంఖాశ్చ భేర్యశ్చ ప్రణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవత్. అందరం పెట్టమండమా. తత శంఖాశ్చ భేర్యశ్చ. తత శంఖాశ్చ భేర్యశ్చ. ప్రణవానక గోముఖాః ప్రణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత. 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 సశబ్దస్తుములో భవత్. సశబ్దస్తుములో భవత్. సశబ్ద. ఇక్కడ చూడండి సా ష వరుసగా పలకాలి. సశబ్దస్తుములో భవత్. సశబ్దస్తుములో భవత్. ఇప్పుడు అందరూ చెప్పండి అమ్మా ఒకేసారి మొదలు పెడుతూ. హరి ఓం. ప్రణవానక గోముఖాః. వెరీ గుడ్. సహసైవాభ్యహన్యంత.
శబ్దస్తుములో భవత్. బాగుంది. మ్యూట్ అయిపోండి అందరూ, లేదంటే ఇప్పుడే చెప్పేస్తారా? శ్లోకం చెప్పండి, ఒక్కొక్కరిగా చెప్పండి అమ్మా. జై గురుదేవ గురువు. జయ గురుదేవమ్మా. తతః శంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవత్. వెరీ గుడ్. జయ గురుదేవ. చెప్పండి అమ్మా. జయ గురుదేవమ్మా. తతశంకాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః. అమ్మా రెండోది అణ రాకూడదమ్మా. పణవానక రాకూడదు, పనవానక గోముఖాః. గురుగారు అంతేనమ్మా. సహసైవాభ్యహన్యంత శబ్దస్తుములో భవత్. ఎక్సలెంట్. పద్మ గారు. జై గురుదేవండి. జయ గురుదేవమ్మా. తతః శంఖాశ్చ భేర్యశ్చ పనవానక గోముఖాః సైవాభ్యహన్యంత శబ్దస్తుములో భవత్. జై గురుదేవ్. జయ గురుదేవమ్మ. సశబ్దస్తు వరుసగా పలికేయాలమ్మా. సశబ్దస్తు అలా ఆగక్కర్లేదు, కొంచెం ప్రాక్టీస్ తో వచ్చేస్తుంది, కొంచెం ప్రాక్టీస్ చేయండి అమ్మా, వచ్చేస్తుంది. సశబ్దస్తుములో భవత్, ఈ విధంగా పాడాలి. శబ్దస్తుములో భవత్. వెరీ గుడ్ అమ్మా. ఈశ్వరి గారు. తతః శంఖాశ్చ శంఖాస్య భేర్యశ్చ వీర్యస్య పణవానక పనవానక గోముఖాః గోముఖాః సహసైవాభ్య సహసైవ సహసైవ అభ్య కాదు, సహసైవాభ్య సహసైవాభ్య హన్యంత హన్యంత సశబ్దస్తుములో. సహస్రబ్దములో. సహ లేదు అక్కడ, సశబ్ద సశబ్ద స్తుములో. సాతు స్తుములో సుములో భవత్. భవత్. అంతే. ప్రాక్టీస్ చేయండి అమ్మా, వస్తుంది. 14వ శ్లోకము. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. మొదటి చరణము. తతశ్వేతైర్హయైర్యుక్తే. తతశ్ పైన లాగే, పై శ్లోకం లాగే 2 తాలు విసర్గ ఉచ్చారణ షాపులుగా. శ్వేతైర్ హయైర్. శ్వే సంయుక్తాక్షరమే కానీ దాని ముందు విసర్గ ఉండడం వల్ల ఆఘాత రాలేదు. తై దీర్ఘాక్షరము. రహ సంయుక్తాక్షరం అయినప్పటికీ రాతో వచ్చిన కారణంగా ఆఘాతం ఉండదు. ర్యు ఇది కూడా సంయుక్తాక్షరమే కానీ ఆఘాతం ఉండదు. తే ముందు ఆఘాతం ఉంది ర్యూ పైన. ర్యూలోని 2వ అక్షరం యు పైన ఆఘాతం తీసుకుంటూ, తేలోని మొదటి అక్షరం కా ద్విత్వం చేసుకుంటూ, అంటే 2 కాలు ద్విత్వం ఎక్కడొచ్చినా సరే 2 అని గుర్తు పెట్టుకోండి. తతశ్వేతైర్హయైర్యుక్తే. 2వ చరణము. మహతి స్యందనే స్థితౌ. మహతి స్యందనే టీ పైన ఆఘాతం తీసుకుంటూ, స్యాలోని సా ద్విత్వం చేసుకుంటూ, అంటే 2 సార్లు. మరలా స్యాలోని 2వ అక్షరం యా పైన ఆఘాతం తీసుకుంటూ, లోని న ద్విత్వం చేసుకుంటూ, మరలా నే దీర్ఘంగా పలికిన తర్వాత నే పైన ఆఘాతం ఉంది, ఆఘాతం తీసుకుంటూ, స్థిలోని సా ద్విత్వం చేసుకుంటూ,
చివరిగా ఉన్న అక్షరం తౌ పుల్లుగా. ఇక్కడ స్థి సా కింద థీ ఉంది కదా, దానికి ఒత్తు రాసుకోవాలి. రాసుకోండి అమ్మా ప్లీజ్. మహతి స్యందనే స్థితౌ మూడవ చరణము. మాధవ పాండవశ్చైవ. మాధవ ఒరిజినల్ గా అది విసర్గ ఉచ్చారణ పాల పలకాలి కాబట్టి మాధవ పాండవశ్చైవ పా దీర్ఘంగా పలికి అండ అలో అణ ద్విత్వం చేసుకుంటూ కింద రెండో లైన్లో ఉంది చూడండి. అణ 2 4 అవుతుంది. వశ్చైవ వాపైన ఆఘాతం తీసుకుంటూ శ్చైలోని షా ద్విత్వం చేసుకుంటూ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు. దివ్యౌ దీపైన ఆఘాతం తీసుకుంటూ వ్యౌలోని వాద్విత్వం చేసుకుంటూ మరలా శంఖౌ షాపైన ఆఘాతం తీసుకుంటూ ఖౌలోని ఇంకా ద్విత్వం చేసుకుంటూ మరలా ఖౌ కూడా ఆఘాతం ఉంది. ఖౌలోని రెండవ అక్షరం ఖౌ పైన ఆఘాతం తీసుకుంటూ ప్రాలోని మొదటి అక్షరం పాద్విత్వం చేసుకుంటూ మళ్ళా దధ్మతు. దధ్మతు అల్ప ప్రాణి దాపైన ఆఘాతం తీసుకుంటూ మహాప్రాణి దాని ద్విత్వం చేసుకుంటూ ప్రదధ్మతు. చివరిగా ఉన్న విసర్గ ఇక్కడ హాలా కాదు హు అని పలకాలి. ప్రదధ్మతు. విసర్గకు ముందు అకారం ఉంటే హ, ఉకారం ఉంటే హు, ఇకారం ఉంటే హే, ఉకారం ఉంటే హో. ఔకారం ఉన్నా కానీ హూ చెప్పాలి. మళ్ళా అది వేరే తర్వాత చెప్తాను. పూర్తి శ్లోకం ఒకసారి. తత శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు. అందరూ అన్నిటమండమ్మా. తత శ్వేతైర్హయైర్యుక్తే. తత్శ్వేతైర్హయైర్యుక్తే. తత శ్వేతైర్హయైర్యుక్తే తత్శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ. మహతి స్యందనే స్థితౌ. మహతి స్యందనే స్థితౌ మహతి స్యందనే స్థితౌ. మాధవ పాండవశ్చైవ. మాధవ పాండవశ్చైవ. మాధవ పాండవశ్చైవ మాధవ పాండవశ్చైవ. దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు. దివ్యౌ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు. దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు. దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు. అందరూ ఒక్కసారిగా మొదలుపెట్టి చెప్పండి అమ్మా. హరి ఓం. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు. బాగుందమ్మా. జయ గురుదేవ గురువు. జయ గురుదేవ్ అమ్మా. చెప్పండి లాగట్లేదు నాకు నెట్. చెప్పండి అమ్మా ఒకరి తర్వాత ఒకరు. జయ గురుదేవ్ అండి. జయ గురుదేవ్ అమ్మా. తతశ్వేతైర్హయైర్యుక్తే. తత శ్వేతైర్ హయైర్ యుక్తే. అక్కడ రా హ విడిగా చెప్పండి పర్వాలేదు. తత శ్వేతైర్ హయైర్ యుక్తే. శ్వేతైర్హయైర్యుక్తే. అంతేనండి. ఓకే అండి. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ
దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. జై వెరీ గుడ్. జయ గురుదేవ. మూడో చరణంలో మాధవ కూడా థ మహాప్రాణం అమ్మ. అది కొంచెం మాధవ మాధవ అంతే. గురువు గారు ఇది అలాగే పలకాలండి. శ్వేతైర్హ హైరిత్య పలకూడదు గురువు గారు. అలాగే పలకాలమ్మా. తత శ్వేతైర్హయైర్యుక్తే శ్వేతైర్ హయైర్యుక్తే. ఓకే. కింద హా ఉంది కదమ్మా. అవును గురువు గారు. శ్వేతైర్హయైర్యుక్తే. ఆ ఓకే. ఈ అధ్యాయం మొదట్లో నేర్పించరు, అవును గురువు గారు. మూడో స్థాయిలో నేర్పిస్తారు. బాగా అక్షరాలు తిరిగిన తర్వాత ఈ అధ్యాయం నేర్పిస్తారు. ఈ అధ్యాయంలో చాలా ఇలాంటి నాలుక మడత పెట్టి చెప్పాల్సిన అక్షరాలు చాలా ఉంటాయి. ఓకే గురువు గారు. తర్వాత లక్ష్మీ దుర్గ గారు చెప్పండి అమ్మా. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతుః. వెరీ గుడ్ అమ్మా. పద్మ గారు. జై గురుదేవమ్మ. జయ గురుదేవమ్మ. తిరుగుతుందో లేదండి ఇది అసలు వర్డ్ తిరుగుతుంది. పర్వాలేదు చెప్పండి అమ్మా, నేను చెప్తాను మళ్ళా. ఎక్కడ తిరగకపోతే అక్కడ నేను చెప్తాను. తత శ్వేతైర్ హయైర్ యుక్తే. ఇలా 4 పదాలుగా విడగొట్టుకోండి అమ్మా. తత శ్వేతైర్ హయైర్ యుక్తే అంతే. సరే గురు. తతశ్వేతైర్ హయైర్ యుక్తే. మూడవ పదమే కొంచెం కష్టపడాలి. హయైర్. హయ అనండి. అదే హయై. కాదు. హా నాభి నుంచి రావాలి. హా యా నాలిక మధ్య భాగంలో పలికితే వస్తుంది. హయైర్ యుక్తే. హయైర్. హా అనేది గొంతు నుంచి రావాలండి. హరి అంటాం కదా. హరి అనండి. హరి అంతే. అదే హయ. అప్పుడు మళ్ళా హయ వచ్చింది కదా. యానే ఐ కింద చెప్పండి. హయై. అదే కొంచెం అంటే మన గొంతులో హా చెప్పి మళ్ళా నాలుగు మధ్య భాగం టచ్ చేసి యా చెప్పాలంటే కొంచెం అలవాటు ఉంటే తప్ప రాదు. మెల్లగా వచ్చేస్తున్నాం. అది ఇదే పదం. ఇలాగే చెప్పండి. తతశ్ శ్వేతైర్ హయైర్ యుక్తే. 4 పదాలుగా చెప్పండి. తతశ్ శ్వేతైర్ హయైర్ యుక్తే. ఇప్పుడు ఇవి విడిగా చెప్పడం వచ్చిన తర్వాత కలిపి చెప్పొచ్చు. తత శ్వేతైర్ హయైర్ యుక్తే. ఇలా. రెండవ చరణం. మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతుః. వెరీ గుడ్ అండి. శ్రీదేవి గారు మాట్లాడలేదు ఇవాళ. జై శ్రీకృష్ణ గురుగారు. చెప్పండి అమ్మా. తతశ్వేతైర్ హయైర్ తతశ్వేతైర్ హయైర్యుక్తే. వినిపిస్తుంది. మీకు నెట్ బాగాలేటుంది. నా మాట వస్తుందమ్మా. నా మాట వినిపిస్తుందా మీకు?
హై ఆ, హయై హ- హై హయై హై కృష్ణ గురువు గారు. హయై అహై హై కాదమ్మా, హై హయైర్ హయ హయ కాదు కాదు హరి హ- అనండి. హరి 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 యమున యమున. యమున ఇప్పుడు ఆ రెండు పదాల్లో మొదటి అక్షరాలు పలకాలి. హయ హయ్య హయ హయ. హయ్య ఇప్పుడు మళ్ళా తర్వాత ఏం హయ చేయాలి? హయై హయై చెప్పాలి. హయై యుక్తే హయైర్ హై యుక్తే. హై హై ఆ, హైరుక్తే ఆ, మహతి మహతి స్యందనే చంతనే స్యందనే చందనే స్థితౌ. చందనే స్థితౌ ఉమ్, మాధవ పాండవశ్చైవ ఉమ్. దివ్యౌ శంకౌ ప్రదద్మతుః బాగుందండి. ప్ర అక్కడ ఆ మొదటి ప్రదద్మతు. చరణమే కొంచెం ప్రాక్టీస్ చేయండి. అవును గురుగారు. ఆ, ఈశ్వరి గారు గురుగారు 13వ అమ్మ. శ్లోకం. గురుగారు ఆ, 13వ శ్లోకం చెప్తాను చూడండి గురుగారు. చెప్పండి చెప్పండి చెప్పండి. తతః శంకాశ్ శంకాశ బేర్యశ్చ ఉమ్, పణవానక గోముఖాః ఉమ్. సహసైవాభ్యహన్త్యస్తా హన్యంత. అన్యంత ఉమ్, అన్యంత ఉమ్. సశబ్దస్తు మూలోऽభవత్. వెరీ గుడ్. జై శ్రీకృష్ణ. ఈశ్వరి జై శ్రీకృష్ణ అమ్మ. ఈశ్వరి గారు తతశ్ తతస్ శ్వేతైర్ సేథైర్ హయైర్ హైహైర్ యుక్తే హ్యుత్థే మహతి మహతి స్యందనే సంధనే స్థితౌ సిద్ధౌ స్థి అమ్మ. స్థి సాకి తావత్తు. స్థితౌ శ్రీథౌ మాధవ మాధవ పాండవశ్ పాండవస్ చైవ దివ్యౌ దివ్యౌ శంఖౌ శంఖౌ ప్రదధ్మతుః. ప్రథమ ప్రదధ్ ప్రదత్ మతుః. మతుః రెండు కలిపితే ప్రదధ్మతుః. ప్రదత్త మతుః. వెరీ గుడ్. నేర్చుకోండి. అయితే నాకు రేపు వీలైతే ఒక్కొక్క శ్లోకం నేను పాడి పంపిస్తాను గ్రూప్ లో. అది విని ప్రాక్టీస్ చేయండి అమ్మా. కొంచెం మీకు ఒక అంటే అవి నా దగ్గర కనిపించట్లేదు. అది ఒక్కొక్క శ్లోకం ఎక్కడ ఉన్నాయో ఇక నేనే పాడి పంపిస్తాను. దాన్ని ప్రాక్టీస్ చేయండి అమ్మా. సరే గురువు గారు. ఆ, అర్థాలు చెప్పండి గురువు గారు. అర్థాలు ఓకే. తత శంఖాశ్చ భేర్యశ్చ. శంఖాలు. భేర్యశ్చ అంటే భేరులు అంటారు కదా. విజయ భేరి మోగించారంటారు కదా, అది భేరులు. తతస్ అంటే తరువాత. శంఖాశ్చ శంఖములు. భేర్యశ్చ భేరు అనే వాయిద్యాలు. అంటే అది యుద్ధ భూమిలో వాయించే వాయిద్యాలు అన్నమాట. అవి అందరికీ తెలియడం కోసం యుద్ధం మొదలవుతుందని. శంఖాశ్చ భేర్యశ్చ. శంఖములు. భేర్యశ్చ అంటే నగారాలు. పణవానకం అంటే తప్పెటలు. అంటే మనకి పెద్ద పెద్ద తాళాల్లో ఉంటాయి అవి. పణవానక గోముఖాహ. ఆవు ముఖం రూపంలో ఉండే
బోరల్లా ఉంటాయి అవి అవి తర్వాత మృదంగములు మొదలగునవి ఒక్కసారిగా మ్రోగినవి. అంటే వాళ్ళు యుద్ధంలో ఇరు పక్షాలు ఉంటాయి కదా, రెండు పక్షాల వాళ్ళు ఈ వాయిద్యాలన్నీ వాయించారు. ఆ చప్పుడికి దిక్కులన్నీ పిక్కటిల్లేలా ఆ శబ్దం వచ్చిందట. ఆ వాద్యములు భయంకరములై ఉపని, చాలా భయంకరంగా ఉంది ఆ సౌండ్. సశబ్దస్తములో భవత్ అంటే చాలా భయంకరమైన సౌండ్ వచ్చింది. తర్వాత 14వ శ్లోకం. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్య శంఖౌ ప్రదధ్మతు. తతశ్ అంటే తదనంతరము, శ్వేతైర్హయైర్యుక్తి అంటే శ్వేతాశ్వములు అంటే తెల్లని గుర్రములను కట్టిన, మహతి స్యందని మహారథములు, స్యందని అంటే రథములు, స్థితౌ ఆసీనులై కూర్చుని ఆసీనులై ఉన్న, మాధవ పాండవశ్చైవ, మాధవ అంటే శ్రీకృష్ణుడు, పాండవ అంటే శ్రీకృష్ణుడు రథం మీద ఉండేవాళ్ళు ఎవరు? అర్జునుడు. కృష్ణార్జునులు తమ శంఖాలను పూరించారు. దివ్యౌ శంఖౌ అంటే దివ్యమైన శంఖాలని, ప్రదధ్మతు అంటే పూరించిరి. ఇది వీటి అర్థాలు. అంటే మిగిలిన వాళ్ళందరూ శంఖాలు, మామూలుగా నగారాలు, తప్పెట్టలు, మృదంగాలు, గోముఖ వాద్యాలు ఇలాంటివన్నీ మ్రోగించారు. వారితో పాటు శ్రీకృష్ణుడు, అర్జునుడు కూడా వాళ్ళ దివ్యమైన శంఖాలను పూరించారు. ఇది ఈ 2 శ్లోకాల యొక్క అర్థము. ఇప్పుడు పారాయణమ్మా. చెప్పండి అమ్మా. ఇది ఆడియోలు మా దగ్గర ఉన్నాయండి, నేను పెడతాను. మీరు పంపించండి అమ్మా. అయితే ఆడియోలను తర్వాత ఇది ఒక జేపీజీ ఫైల్ వస్తుంది కదా. ఏంటి గురువు గారండి? జేపీజీ అంటే ఆడియోతో పాటు 3 పంపిస్తారు. టెక్స్ట్ ఫైల్ ఒకటి, జేపీజీ అంటే అందులో అర్థం ఉంటుంది కదా, ఆ అర్థం ఉన్న ఫైల్ అది కూడా పంపించండి. ఆ 2 పంపించండి చాలు, మిగతాది అక్కర్లేదు. టెక్స్ట్ ఫైల్ అక్కర్లేదు. ఆవిడ పాడిందిని తర్వాత ఈ అర్థం ఉన్న ఫైల్ అది అదే జేపీజీ అంటారు, ఫోటో ఫైల్ అది. అది ఆ ఫైల్ ఫార్మాట్ వచ్చి జేపీజీ అంటారు. అంటే నా దగ్గర ఎక్కువ వచ్చేస్తుంటాయి, అది ఎక్కువ మీద నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను. అవును గురుగారు, మేము కూడా ఇప్పుడు చాలా నెతకాలండి. ఇప్పుడు నేనంటే రెగ్యులర్ గా చాలా బ్యాచ్లకి చెప్తుంటాను, పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంకాలం ఒకటి అలా. అవును గురుగారు. పారాయణం అండి. ఇప్పుడు ఎవరు మన హిమ గారు చెప్తున్నారా, హిమ గారు చెప్పకుండా పాడేస్తున్నారా? పాడవాలండి, ఏం కదండి. అలాగే అలాగే. పోనీ ముందు హిమగారిని పాడానండి ఒక్కసారి, అంటే అది అక్షరక్రమం ఎలా ఉంటుందో చూసేస్తే మిగిలిన వాళ్ళ తర్వాత పాడచ్చు. హిమగారు. జై గురుదేవ్ అండి. గురువు జై గురుదేవ్. ఈ రోజు 2 చెప్పేయండి అమ్మా. ఓకే. అంతటను కురు వీరులు శంఖముల నందంద పూరించిరి, తప్పెటలు మృదంగాలు గోముఖ వాద్యంబులొక్కసారి, దిక్కులు పిక్కటిల్లా వాద్యములు భీకరంబుగా మ్రోగెను. శ్రీకృష్ణుడర్జునుండు శంఖముల శీఘ్రముగా పూరింపగా, దివ్య శంఖారావము కౌరవుల గుండెల దరగ మ్రోగెను. జయ గురుదేవ్ అండి. బాగా చెప్పారమ్మా. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన అర్థము అదే అర్థంలో వచ్చేలా గురువు గారు కూడా ఈ శ్లోకాలు రాశారు, అంటే గేయాలు రాశారు. సేమ్ అర్థం వస్తుంది. ఒక్కొక్కరు చెప్పారమ్మా. జై శ్రీకృష్ణ గురు గారు. అంతటను కురు వీరులు శంఖముల నందంద పూరించిరి,
తప్పెట్లు మృదంగాలు తప్పెటలేమో వాద్యంబులొక్కసారి. గురుగారు తప్పెటలు నా దగ్గర లేదు. తప్పెటలు 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 తప్పెట్లు అనకూడదు, తప్పెటలు. తప్పెటలు ఉమ్, తప్పెటలు మృదంగాలు ఉమ్, గోముఖ వాద్యంబులొక్కసారి. ఉమ్. దిక్కులు పిక్కటిల్లా వాద్యములు భీకరంబగ మ్రోగెను. Very శ్రీకృష్ణార్జునుండు శంఖముల శ్రీకరముగ పూరింపగా దివ్య శంఖారావము కౌరవుల గుండెల దరగా ప్రోగెను. జై బాగుంది. శ్రీకృష్ణ. జయకృష్ణండి. గురుగారు జయకృష్ణ. అంతటకు వీరులు శంఖములనందంద పూరించిరి. తప్పెటలు మృదంగాలు గోముఖ వాద్యంబులొక్కసారి. దిక్కులు పిక్కటిల్లా వాద్యములు భీకరంబుగా మ్రోగెను. బాగుంది. శ్రీకృష్ణుడర్జునుండు శంఖముల శ్రీకృష్ణుడర్జునుండు శంఖముల శీఘ్రముగా పూరింపగా దివ్య శంకారావము కౌరవుల గుండెల దరగా మ్రోగెను. బాగుంది. ఛార్జింగ్ లేదు. సరే అమ్మా. తర్వాత అండి గురువు గారు నాకు ఈ పేపర్ లేదండి, ఈ పేజీ పెట్టండి ఒకసారి. ఓకే అమ్మా, సరే నేను ఇప్పుడే పెడతాను. ఈ ఈశ్వర్ గారు ఉంటారా, ఇలా ఈశ్వర్ గారు చదువుతారా, లేదంటే నేను గ్రూప్ లో పంపిస్తాను, చూడండి అమ్మా. మీరు చెప్పేది మేము ఇద్దరం చెప్పేద్దామండి గురువు గారు. నేను ముందు పంపిస్తానండి. హరి 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 వీరులు శంఖమును ఈశ్వరి గారు చెప్పమ్మా గురుదేవ్. అంతటను కురు వీరులు శంఖముల నందంద శంఖముల నందంద శంఖములు నందంద ఏముందో చూచారు అక్కడ. అంతే. శంఖములు పూరించిరి. తప్పెటలు మృదంగాలు గోముఖ వాద్యంబులొక్కసారి. వాద్యంబు
లొక్కసారి ఒక్కసారి వాద్యంబులొక్కసారి వాద్యంబులు ఒక్కసారి మీరు అనుకున్నట్టుగా కాదు, వాద్యంబు లొక్కసారి అని చెప్తున్నారు కదా. వాద్యంబు లొక్కసారి వాద్యంబులు లేదు అక్కడ. వాద్యంబు లొక్కసారి వాద్యంబు లొక్కసారి వాద్యంబు గోముఖ వాద్యంబు లొక్కసారి. గోముఖ వాద్యంబులు ఒక్కసారి. లేదమ్మా, అక్కడ లేదు తల్లి. వాద్యంబు లొక్కసారి. గోముఖ వాద్యంబు లొక్కసారి. దిక్కులు పిక్కటిల్లా వాద్యములు భీకరంబుగా మ్రోగెను. వాద్యంబులు లేదు అక్కడ. ఉన్నది అక్షరాలు చూడండి. వాద్యములు నాకు అది ఎతరగట్లేదని గురువు గారు. వాద్యములు భీకరంబుగా మ్రోగెను. ఓకే. 14 శ్రీకృష్ణుడర్జునుండు. మెల్లగా పాడిన శ్రీకృష్ణుడర్జునుండు. అలా మెల్లగా పాడండి. శ్రీకృష్ణ అర్జునుండు. మీ కవిత్వం వద్దమ్మా, అక్కడ అక్షరాలు చూసి ఉన్నట్టు చదవాలి. శ్రీకృష్ణుడర్జునుండు. శ్రీకృష్ణుడర్జునుండు. దర్జునుండు. శంఖముల శీఘ్రముగా పూరింపగా దివ్య శంఖారావము రావము కదా, రావము కౌరవుల గుండెల దగ్గరగా మ్రోగెను. కౌరులు కాదమ్మా, కౌరవుల గుండెల ధరగా మ్రోగెను. ప్రాక్టీస్ చేయండి. పద్మ గారు చూసారమ్మా? పద్మ గారి చూశాను గురువు గారు. చెప్పండి అమ్మా. అంతటను కురు వీరులు శంఖముల నందంద పూరించిరి తప్పెట్టలు మృదంగాలు గోముఖ వాద్యంబులొక్కసారి దిక్కులు పిక్కటిల్ల వాద్యములు భీకరంబగు మ్రోగెను. కృష్ణార్జునుండు శంఖముల శీఘ్రముగా పూరింపగా దివ్య శంఖారావము కౌరవుల గుండెల ధరగ మ్రోగెను. వెరీ గుడ్ అమ్మా. వెంకటేశ్వరరావు గారి పేరు మీద జాయిన్ అయ్యారు ఎవరమ్మా? ఇందాక పాడారావు గారు? అదేం లక్ష్మీ దగ్గండి. లక్ష్మీ దుర్గ గారేనా? ఓకే.
అయితే ఇది వేరే ఇప్పుడు ఆ మొబైల్ లో ఛార్జింగ్ అయిపోతుంది అన్నారు పెట్టిందండి, కదా. ఆడియో పెట్టింది. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్. జై శ్రీకృష్ణ, మంచి పని చేశారమ్మా, బాగుంది, గుడ్. అలా రోజు 2 ఆడియోలు పెడతా ఉంటాయి గురుగారు. అవునవును, నేను చెప్తాను, తర్వాత పంపించేయండి. పంపించాను మనం గురుగారు. రోజు చెప్పు. అలాగే అమ్మా, ఈ క్లాస్ అయిన తర్వాత వెంటనే మీరు పంపించేయండి అమ్మా. సరేనండి. ఇంకా అయిపోయింది కదా, సమయం అయిపోయింది, ఇక మంగళం చెప్పేయండి అమ్మా. అమ్మా మంగళం చెప్తారా? చెప్తాను గురువు. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. సర్వం సద్గురార్పణమస్తు. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ్. అందరికీ జై శ్రీకృష్ణ అండి. ఎంతటి భాగ్యమయ గురుదర్శన